హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి వంటిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి పులిహోరని సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా చేయాలో మీకు చూపించబోతున్నాను. ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 1 కప్ వరకు రైస్ని అయితే తీసుకుంటున్నాను. 1 కప్ అంటే గ్రామ్స్లో వచ్చేసి 250 గ్రామ్స్ వరకు రైస్ని తీసుకున్నాను. ఇప్పుడు 2-3 సార్లు శుభ్రంగా రైస్ని వాష్ చేసుకొని వాటర్ని కంప్లీట్గా డ్రైన్ అవుట్ చేసేసుకొని ఇక్కడ 1 కప్ వరకు రైస్ తీసుకున్నాం కాబట్టి 1 కప్కి 2 కప్స్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా పులిహోరకి రైస్ అనేది పొడి పొడిగా ఉండాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రైస్ అనేది కుక్ చేసుకోవాలి. ఇలా రైస్ అనేది కుక్ చేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం మరీ ఎక్కువగా కలిపినట్టయితే వేడి మీద రైస్ అనేది మెత్తగా అయిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకున్నట్టయితే మనకి రైస్ అనేది కరివేపాకు అలాగే పసుపు పట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఉండే ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక 7-8 వరకు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని పచ్చిమిర్చిని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో చింతపండుని పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి. నేను ఆల్రెడీ చింతపండు పేస్ట్ అనేది ముందుగానే తీసి పెట్టుకున్నాను. ఆ చింతపండు పేస్ట్ క్వాంటిటీ వచ్చేసి 50 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకొని దాన్ని పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ వరకు. పులిహోర తొందరగా అయిపోవాలి మార్నింగ్ టైంలో అనుకున్నప్పుడు చింతపండు పేస్ట్ అనేది రాత్రిపూట తీసి పెట్టుకుంటే మార్నింగ్ టైం పులిహోర చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఒక పావు వంతు దగ్గరికి ఉడికినప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం కూడా వేసుకొని చింతపండు అనేది కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లో ఈ చింతపండు పేస్ట్ మొత్తాన్ని వేసేసుకొని రైస్ అంతటికి ఈ చింతపండు అనేది బాగా పట్టేలాగా చేతితో కలుపుకోవాలి. గరిటతో కన్నా చేతితో కలుపుకుంటే బాగా కలుస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి. ఆవాలు కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు అనేవి ఫ్రై అవ్వాలండి, లేకపోతే మనకి చేదు అనేది క్లియర్గా తెలుస్తుంది. అలా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక 1/2 కప్పు వరకు పల్లీలను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును కూడా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. అలాగే కారానికి సరిపడగా ఒక 8 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కంప్లీట్గా ఫ్రై అయిపోతున్నాయి అనుకున్నప్పుడు దించే ముందుగా 2 రెమ్మల వరకు కరివేపాకును వేసుకొని కొద్దిగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లో వేసేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఈజీగా పులిహోర రెడీ అండి. సాల్ట్ అనేది మనం ముందుగా వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అది కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా పులిహోర అయితే రెడీ అండి. ఏ పూజలకైనా దేనికైనా కూడా పులిహోరని కంపల్సరిగా చేస్తారు కదా. ఈ నవరాత్రుల్లో ఈ పులిహోరని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మటుకి మర్చిపోకండి.